విన్నారు కదా, చీకటి ఒప్పందాలని శ్రీవర్ధన్ రెడ్డి గారు అంటున్నారు, దూకుడు తగ్గించుకో అనేసి రజితారెడ్డి గారు అంటున్నారు. సార్ ఇప్పుడు ఒక మానవాళికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే ఇక్కడ చీకటి ఒప్పందాలని, బడా నాయకులని, డబ్బుతో బేరాలని, అక్రమ కాంట్రాక్టర్ అని ఇట్లా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది ఏంది? మేడం చెప్పినట్టు, రజితారెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలా రిజిస్ట్రేషన్ జరిగినాయని అంటుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినా ఎవరు చేసినా తప్పే కదా. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తప్పు చేసిండొచ్చు, బట్ అది తప్పు అని అలా కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోకపోతే, ఎవరో ఒకరి చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ మరో వాయనాడులా మునిగిపోయే ప్రమాదం ఉంది. 2 నెలలు కురవాల్సిన వాన కేవలం ఒకటే రోజులో వాయనాడులో కురవడం వల్ల ఎంత ప్రళయం వచ్చింది, ఎన్ని వేల కోట్ల ఆస్తులు వచ్చింది, నష్టపోయినారు, ఎంతమంది చనిపోయి రోడ్డు మీద నిరాశ్రయులైన సంగతి మనం మర్చిపోతున్నాము. అది కాంగ్రెస్ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా, బీజేపీ చేసిందా, ఏది చేసినా మనం చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ ఏదైతే హైడ్రా ఉందో అది మానవాళి కోసం, హైదరాబాద్ యొక్క భవిష్యత్ తరాల కోసం చేస్తున్నటువంటి యొక్క యజ్ఞాన్ని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయొద్దండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసి అదే. ఇప్పుడు మేడం చెప్తున్నారు, అన్న కూడా చెప్పిండు, ఓవైసీ ఎందుకు ఆక్రమణలు మీరు ఎందుకు దాన్ని తీసేయలేకపోతున్నారండి. ఎవరైతే ఎవరండి, ఓవైసీ కావచ్చు, రేవంత్ రెడ్డి అన్న కావచ్చు, ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఓవైసీని ఆపడానికి గల కారణాలు గత 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ సీట్లు తీసుకొని పిల్లల భవిష్యత్తు రోడ్డు మీద పడకుండా దాన్ని ఈ ఏదైతే మూసి సుందరీకరణ పనులు ఉన్నావో దాన్ని పూర్తయ్యే లోపల 100% దానికి వివరణ ఇచ్చిండు. ఒక్కటి మాత్రం వాస్తవం, ఎవరు చేసినా ఇవాళ హైదరాబాద్ ని రక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఆక్రమణలు తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండి మీ ముందుకు వస్తున్నప్పుడు మరి ఆక్రమణ చేసినటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ ను కూల్చాలా లేదనేది మరి బీజేపీ నాయకులు చెప్పాలా, బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. మరి హరీష్ రావు అయినా, రేవంత్ రెడ్డి తమ్ముడైనా, లేకుంటే మిత్రుడు చెప్పినప్పుడు వాసవి కన్స్ట్రక్షన్ నోటీసులు ఇచ్చినారు, మీరు తెలుసుకోలేదన్నా, ఇంకా మీరు తెలుసుకోనండి. ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఏదైతే మూసీ నది సుందరీకరణ కానీ, లేకుంటే మూసీ కబ్జాలు చేసినటువంటి FTL కానీ, బఫర్ జోన్ కానీ, ఎక్కడ కూడా మూసీ నది మీద ఇంకా ఏ పేదలు ఇంకా కూల్చలేదు. అక్కడ మురికి కొంపలో 20-30 సంవత్సరాలుగా వాళ్ళ జీవనం కొనసాగిస్తూ వాళ్ళ జీవితాలు దుర్భరమైన పరిస్థితిలో ఉంటే, రోగాలకి హాస్పిటల్ పడితే పలకరించినటువంటి దిక్కు లేనటువంటి వాళ్ళని వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించి 25,000 రూపాయల కుటుంబ ఖర్చులకి ఇచ్చి, ఆ పిల్లలకి విద్యకు సంబంధించినటువంటి చదువులకు సంబంధించినట్టు అకామిడేషన్ కల్పించి మేము ఇవాళ తరలిస్తుంటే దాదాపు 650 మందిని ఇప్పటికి తరలించడం జరిగింది. వాళ్ళకి పునరావాసం ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు అప్రిషియేట్ చేయాలి. 3 తరాలుగా వాళ్ళ జీవనం అక్కడ దుర్భరమైన స్థితిలో బతుకుతున్నటువంటి వాళ్ళకి ఇండ్లు ఇచ్చింది ఎవరండి? ఆ కబ్జాలు చేసి, రియల్ ఎస్టేట్ చేసి, వెంచర్లు వేసి, ప్లాట్లు వేసి, ఇండ్లు కట్టించి అమ్మిన వాళ్ళు ఎవరు? 80% బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఆ లిస్టు కూడా తీసినాం, ఎవరిని వదిలిపెట్టాం. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే లేఅవుట్లు వేసిండ్రో, వెంచర్లు వేసిండ్రో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. దాదాపు 80% మంది, దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ లేరు, నేను అన్నాను 100% ఉంటారు. కానీ తప్పు చేసినా ఏ ఒక్కరిని వదిలిపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఎవరైతే తప్పు చేసిండ్రో, ఎవరైతే గతంలో మేము చేసినా, ఇంకోటి చేసినా, వాళ్ళ హైదరాబాద్ గతంలో 2018-19లో వర్షాలు పడితే ఎట్లా, 2018లో వర్షాలు పడితే ఎట్లా మునిగిపోయింది? బండ్లు కొట్టుకపోయినాయి, కార్లు కొట్టుకపోయినాయి, ఇండ్లు కొట్టుకపోయినా, తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, బయటికి పోవడానికి లేదు. ఎక్కడో అమెరికాలో పిల్లలు చదువుతుంటే ఇక్కడ తల్లిదండ్రులు సచ్చిండ్రు, ఆ బతికిట్లా ఏడ్చి చచ్చిపోయిండ్రు కదా. అది మన కళ్ళ ముందర ఉంటే కూడా మనం ఇంకా నీ పార్టీ, నా పార్టీ, చేసినావు, నేను చేసినా, దోచుకున్నా, అసలు మనుషులే బతకరు, హైదరాబాదే మునిగిపోతే భవిష్యత్ తరాలకి సిటీ ఉండదని మనం చెప్తుంటే వాళ్ళ ఎవరో ఒకరు మొదలు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. అది రేవంత్ రెడ్డి గారు పెట్టినారు. అందులో ఎవరు బీఆర్ఎస్ పార్టీ అడ్డుకున్నా, బీజేపీ అడ్డుకున్నా, ఇంకెవరైనా మా పార్టీ నాయకులు అడ్డుకున్నా దాన్ని వదిలిపెట్టేది లేదు. 100% హైదరాబాద్ ని భవిష్యత్ తరాలకు ఒక సురక్షితమైనటువంటి హైదరాబాద్ ని అందించాలనే బాధ్యతగా ఇవాళ
హైడ్రా ముందుకు పోతుంది. చారి గారు ఒక్క నిమిషం. చారి గారు, మీరు ఇంత ముందు అన్నారు ఓవైసీల విషయం సంబంధించి, దానికి కూడా చాలా మంది అడుగుతుంటారు. ఓవైసీలు ఆక్రమించిన ఫాతిమా కళాశాల కూలగొట్టడానికి హైడ్రాకు విద్యా సంవత్సరం అంటూ గుర్తుకొచ్చింది. మరి నిరుపేదలు ఇళ్లు కూలుస్తుంటే కూలిన శిథిలాల కింద పుస్తకాలు వెతుక్కున్న పిల్లల విద్యా సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి కనిపించలేదని అడుగుతున్నారు సార్. ఎస్, మీరు అన్నదానికి నేను ఆన్సర్ చెప్తా. నిరుపేదలకు పునరావాసం కల్పించి మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం. వాళ్ళ కుటుంబ ఖర్చులకు 25,000 రూపాయలు ఇచ్చి మేము ఖాళీ చేస్తున్నాం. వాళ్ళ విద్యకు కావాల్సినటువంటి స్కూల్ గా ఎడ్యుకేషన్ మేము అందించి మేము ఖాళీ చేస్తున్నాం. అక్కడ దుర్బలమైన స్థితి నుంచి వాళ్ళకు ఉన్నతమైన స్థానం కల్పించిన తర్వాతనే మేము అక్కడ నుంచి వాళ్ళని తరలిస్తున్నాము. ఫాతిమా కాలేజ్ అంటే పిల్లల భవిష్యత్తు. ఇప్పుడు మేము దాన్ని కూల్చొద్దంటామా? మాకేం చుట్టమా? లేకుంటే మాకేమైనా సోకా కాంగ్రెస్ పార్టీ ప్రజలతో తిట్టించుకోవడానికి? ఇప్పుడు ప్రజల కోసం, హైదరాబాద్ కోసం, మానవాళి కోసం మేము చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో ఎవరేమన్నా అంతిమంగా నిరుపేదలకు మేము చెప్పినాం కదా, ఎక్కడైతే ఇప్పుడు 1000 ఎకరాలు ఉందని మా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. జవహర్ నగర్ లో 1000 ఎకరాల భూమి ఉంది. 100% ప్రతి ఒక్కరికి 150,000 గజాల భూమి రాసిస్తాం. వాళ్ళకి కావాల్సే వాళ్ళకి నష్టపరిహారం ఎంతైనా సరే ప్రభుత్వం నుంచి మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికైనా సిద్ధం. ఇప్పుడు ఒక నిరుపేదకి అన్యాయం జరిగినప్పుడు మేము దాన్ని 100% న్యాయం చేస్తామని ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ప్రతిపక్షంగా ఎవరో అది సుందరీకరణ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒరిగేది ఏం లేదు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒరిగేది ఏం లేదు కదా. అది అంతిమంగా హైదరాబాద్ యొక్క మానవాళిని రక్షించే ప్రయత్నం చేసేటువంటి ఒక యజ్ఞంలో భాగంగా చేస్తున్నారు తప్ప ఇప్పుడు ఓవైసీ మాకు చుట్టం కాదు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అన్నగారి బిల్డింగ్ ఏం ఎవరేం కూడా వదిలిపెట్టము. వాళ్ళ కేటీఆర్ ఫామ్ హౌస్ గానీ, హరీష్ రావు ఫామ్ హౌస్ గానీ, సబితమ్మ 3 ఫామ్ హౌస్లు గానీ, కేవీ రామచంద్రరావు గారు కానీ ఎవ్వరు వదిలిపెట్టేది లేదండి. ఇక్కడ వాసవి కన్స్ట్రక్షన్ గా ఇవ్వరు. వాళ్ళు వీళ్ళని లేదు. ఏ పార్టీ అయినా ఆక్రమణలు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదు. అదే ఇవాళ మూసీ నది మీద చేస్తున్నటువంటి యజ్ఞం. దీంట్లో మా పార్టీ మీ పార్టీ భేషజాలు ఏమీ లేవు. హైదరాబాద్ యొక్క భవిష్యత్తు కోసం చేస్తున్నది. శ్రీవర్ధన్ రెడ్డి గారు